తమ కష్టపడి తాము ఆర్థికంగా వెచ్చించి తాము ఖర్చు పెట్టుకొని ఎలక్షన్ చేసుకొని ఎమ్మెల్యే అయితే మరి ఆ నియోజకవర్గంలో అగ్ర సామాజిక వర్గానికి చెందిన వారిని తీసుకొచ్చి ఎలా ఇన్ఛార్జి వేస్తారు అని చెప్పేసి వారు ప్రశ్నిస్తూ ఉన్నారు. అంటే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ అధికారులు కూడా ఎమ్మెల్యే గారి మాట వినకుండా మరి అగ్ర సామాజిక వర్గానికి చెందినటువంటి వారు అక్కడ ఇన్ఛార్జీలుగా ఉంటే వారి మాట వినటం అనేది నిజంగా చాలా బాధాకరం, చాలా దురదృష్టకరం. ఇన్నేళ్ల ఈ భారతదేశంలో మరి ఇప్పటికీ కూడా దళితుల మీద ఈ స్థాయిలో వివక్ష ఉంది అంటే అది చాలా బాధాకరమైనటువంటి అంశం. స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ అధికారులు సైతం కూడా అక్రమ ఇసుక రవాణాకి, అక్రమ మట్టి తవ్వకాలకి సహకరిస్తున్నారంటూ మరి కోనేటి ఆదిమూలం కుమారుడు సుమన్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా సంచలనంగా మారాయి. ఇప్పటికైనా సరే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి. ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకి కనీస గౌరవాన్ని అన్నా కల్పించండి. పూర్తి గౌరవాన్ని ఎటు కల్పించలేరు మీరు, ఎందుకంటే మీరే కాదు, జగన్మోహన్ రెడ్డి కల్పించలేరు, మీరు కల్పించలేరు, ఎవరు వచ్చినా కల్పించలేరు. ఎందుకంటే మన రాష్ట్రంలో దౌర్భాగ్యకరమైన పరిస్థితులు ఉన్నాయి.